హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందు. బాగున్నారా? చాలా రోజులైంది కదా మనం కిచెన్లో వంట వండి. సో అందుకని కలిసి వండుకుందాం రండి కదా. ఇవాళ మన డిష్ మిరపకాయ బజ్జీ లాంటివి, కానీ మిరపకాయ బజ్జీలు కాదు. ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్లో చాలా చోట్ల చూశానండి. ఎక్కడ చూడు మిరపకాయ బజ్జీలు సపరేట్గా, వామ్ బజ్జీలు సపరేట్గా ఉన్నాయి. రెండూ కలిసి ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసి ఎవరు వండట్లా. సో అందుకని నేను రియలైజ్ అయ్యి యూనిక్గా ట్రై చేద్దామని వండడానికి దిగాను. ఇంకో మాట, ఎప్పుడు అందరూ ఆల్రెడీ వండేసిన డిష్ని ఎక్స్పర్ట్ అయిపోయినాక వీడియో చేస్తారు కదా, మనం వెరైటీగా ఫస్ట్ టైం ఈ రెండింటిని మిక్స్ చేసి వీడియో చేయబోతున్నాం. ఎందుకంటే ఏమీ రాదు కాబట్టి. యాక్చువల్గా నిజంగా నేను ఇది ఎప్పుడు చేయలేదు. ఏంటంటే అదే కిల్లి అనుకున్నావా, ర్యాప్ చేస్తున్నావు? నా ప్లాన్ కూడా అదే. ఫస్ట్ అనుకున్నాను నేను ఇందులో పొటాటో కర్రీ కానీ పన్నీర్ క్రష్ చేసింది కానీ రోల్లా చేసేసి ఇందులో దోపుదాం అనుకున్నా. అలా ఒకసారి ట్రై చేద్దాం అనుకుని ఇట్లా పట్టుకోగానే ఇది ఇలా తెగిపోతుంది. ఇలా చినిగిపోయిందంటారు ఆకు. సరే, ఆకు చినిగిపోయిందండి. ఇందులో 4 కప్పులు శనగపిండి ఉంది అండ్ 3/4 కప్పు బియ్యపిండి అనమాట. అంటే 4 కప్పుల శనగపిండికి 4 టేబుల్ స్పూన్ బియ్యపిండి అనమాట. సోడా ఉప్పు అండ్ ధనియాల పౌడరు అండ్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. నాకు వామాకు చాలా ఇష్టం. ఏమైందంటే ఈ పాస్ట్ 18 ఇయర్స్లో నేను యూకేలో వామాకు తినలా. మొన్న తెలిసిన ఫ్రెండు లంచ్కి పిలిచినప్పుడు వామాకు బజ్జీలు వేసి పెట్టింది. దాంతో టెంప్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాము చెట్టు తెచ్చేసుకొని నేను పెంచేసుకుంటున్నాను. ఈ ఆకులు తనే ఇచ్చింది, ఎందుకంటే తను ఇచ్చిన చెట్టు నా దగ్గర అంత గొప్పగా ఏమీ పెరగట్లా. పెరుగుద్ది, పెంచుతాను దాన్ని కూడా, పెట్టుకొని ఉంటుంది. ఇంత ఎత్తు పెంచుతాను. ప్రతి డిష్ వామాకుతోనే చేస్తానండి. వామాకు బిర్యానీ, వామాకు పచ్చడి, వామాకు కర్రీ, వామాకు పెరుగుచారు. నా డ్రీమ్ ఇవన్నీ చెయ్యాలని, ఎలాగైనా చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ టైం వామాకుని ఇన్నేళ్ల తర్వాత చూసినాక ఆనందం తట్టుకోలేక వ్లాగ్ ప్లాన్ చేసుకున్నాను నేను. వామాకు కనపడిందని చేస్తాను, వేపాకు కనపడితే ఏం చేస్తావు? ఇప్పుడు దాకా నాకు థాట్ రాలేదండి. వేపాకుతో కూడా ఏదో ఒకటి చేయాలి. అవును, మేతి పన్నీర్ లాగా వేపాకు పన్నీర్, నీమ్ పన్నీర్. నేను ఆపేస్తున్నాను వీడియో. సరే అండి, ఎక్కువసేపు ఇంకా విసికిచ్చను. నాకు కొత్త ఐడియాస్ వస్తున్నాయి కొత్త ఆకులు దొరకంగానే. వద్దు ముందర తొందర బజ్జీలు ఆకలి వేస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బ్యాటర్ని ఫస్ట్ ఇలా టైట్గా కలిపినాక ఆ బుడ్డి బబుల్స్ లాంటివి ఏమి గండలు లేకుండా క్విక్గా కలిపేసుకోవటమే మెత్తగా. ఇందులోనే శనగపిండి, ఇది బ్లాక్ సాల్ట్ అండి, కాలా నమక్ అంటారు, నార్త్లో బాగా వాడతారు. నాకు ఈ మధ్య తెలిసింది దీన్ని బజ్జీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది అని. ఇవేమో మామూలుగా సన్న వాము సీడ్స్, ఇవి మామూలుగా అవసరం లేదు. వామాకు బజ్జీ వేస్తా, వాము సీడ్స్ వాడతావా? వామ్ సీడ్స్ అంటే ఇవి ఎండిపోయినాక సీడ్స్ అయినాయిరా. ఎండిపోయిన సీడ్స్? పాపం వాడు ఇప్పుడే బయాలజీ చదువుకుంటున్నాడు. ఇవంటండి ఈ ఆకులేమో డి విటమిన్ లేవంట వీటికి, ఎలా తేలుతున్నాయి. ఇవేమో ఫుల్లీ డి విటమిన్ సాలిడ్గా ఉన్నాయంట. నాకు తెలియదు, ఉడికినాక అన్ని ఒకేలా వస్తాయి. నవిలేస్తే వచ్చేస్తుంది డి విటమిన్. టేస్ట్ లెమన్ జ్యూస్ ఇటీ టేస్ట్ చేసావా? ఇందులో కొంచెం లైట్గా వద్దమ్మో మీరు స్పూన్ ఇటీ పన్ను. ఇందులో కొంచెం లైట్గా వాటరు అండ్ లెమన్ జ్యూస్ వేస్తానండి. నమ్మొచ్చా? ఆ కాలా నమ్మకే పుల్లగా కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఒక్క నిమిషం ఉండు. వీడియో తీస్తున్నా. తుంపేసావేంటి? వాటిని ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చానో తెలుసు. ఏదో వజ్రాలు డైమండ్లు తెచ్చినట్టు వీటిని ఎంత టైం పట్టిందో కలెక్షన్. పాపం తనైతే తనకున్న చెట్టు అన్నీ దూసేసి ఇచ్చినట్టుంది నాకు. ఇదిగోండి ఇలా కొంచెం పూసేసేయటం. నేను దీన్ని సగానికి తుంపేయటం, ఇందులో ఒక లేయర్ పైన. పాపం బజ్జీలు చేసే వాళ్ళు చూస్తే బాధపడతారు. బజ్జీలు దారుణంగా ఎప్పుడు కుకింగ్ వ్లాగ్ చేసినా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయిన డిష్లే చేశాను ఇప్పుడు దాకా. మీతో పాటు కలిసి నాకు ఈ జోరీగా కొంచెం క్వైట్గా ఉంటే నేను ఏమైనా మాట్లాడగలను. మీతో పాటు కలిసి కూర్చొని చేయటం అనేది ఇప్పుడుదా జరగలేదు కదా. సో ఫస్ట్ టైం ఒక ట్రైల్ వేస్తున్నాను. ఎలోన్గా వేయటం ఎందుకు, చక్కగా టిప్ టాప్గా రెడీ అయ్యి ఇంతమందిని వేసుకొని సరదాగా కలిసి చేయొచ్చని, కష్టపడేదని ఒక పని చేసేటప్పుడు తోడుగా చేసుకుంటే బాగుంటుందని విన్నాను. సో అందుకని
తోడుగా చేస్తున్నా. అవి అందులో వేయకూడదు నూనెలో. నూనెలో ఇట్లేదు, మీకు దగ్గరగా చూపిస్తా. ట్రైపాడ్ ఆన్ చేసి వచ్చేసాడు. నేను ఇవి స్టఫింగ్కి పెట్టానమాట. ఇందులో ఆనియన్స్, కొరియాండరు, లెమన్ జ్యూసు అండ్ ఇంకోటి నేను ఇందా చెప్పాను చూసారు కాలాజీరా, అది కొంచెం లైట్గా, కాలాజీరా కాదు బ్లాక్ సాల్ట్, అది కొంచెం లైట్గా వేసాను. లైట్గా పించ్ ఆఫ్ జీలకర్ర పొడి అనమాట. క్యారెట్, టమాటా ఇవన్నీ యాడ్ చేసి చేసింది ఇది. సో ఇది చివరిలో ఫిల్లింగ్ పెట్టడానికి. కానీ ఇది నువ్వు తీస్తే దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వేంటి కుకింగ్ చేసేవాళ్ళ చెఫ్లో హెల్ప్ చేద్దాం, స్టఫింగ్ పెడదాం అని వచ్చాను. ఏం వద్దులే. నేను వేసే వెరైటీ యునీక్ బజ్జీలు ఎలా వేగుతున్నాయో కూడా చూడాలంటే కెమెరా దగ్గరికి ఉండాలి. ఫోన్తో స్టార్ట్ చేయదా, కెమెరా తీసుకుని దగ్గరికి దివా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడు అసలు ఎలా ఏగుతుంటే ఎంత బాగున్నాయో కదా. ఎవరు చేసుకున్నది వాళ్ళకి ఆనందమని. నాకు లోపల వామాకుడికి ఆ ఫ్లేవర్ అంతా మిరపకాయకి పడితే చాలండి. అయ్యి బాబోయ్ కొన్ని మాడిపోతున్నాయమ్మో, మాడిపోతుంది. నేను నూనెలో చేపెట్టి తీసుకొని తినేసేరు. అసలు నీ బాధ నేను పడలేకపోతున్నాను. సరే, సో ఇంక ఈ పార్ట్ అంతా క్విక్గా తీసేస్తానే ఫార్వర్డ్లో. జాను నా బంగారు బజ్జీలను ఒకసారి దగ్గర చూపించు. నాయన ఎప్పుడు ఎవడు బజ్జీ చేయనట్టు వరల్డ్లో ఫస్ట్ టైం చూడండి అసలు ఆ బోల్ తేలి ఎలా వచ్చాయో. గోల్గప్ప బబుల్స్ కాదు, కొంచెం వంట సోడా ఇందాక వేసాను కదా, బేకింగ్ బైకార్బోనేట్ సోడా అండి ఇక్కడ. ఇలా పెద్ద పెద్ద తెస్తే చాలా బాగుండేది. 4-5 వామాకులు కుక్కేదాన్ని. అన్ని పిల్లలు ఎలికలు పట్టుకొచ్చాడు. సో ఇంక ఈ సీన్ అంతా ఫార్వర్డ్ చేసేస్తాను. చేసే ముందు చూడండి ఎలా ఉన్నాయో బజ్జీ అండ్ మీ కాంబో సూపర్ కదా. ఇంకోటండి ఇది మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువలో వేయిస్తున్నాను నేను. అబ్బా అందరికీ తెలుసండి, బట్ నా మెథడ్ అంటే నేను ఎలా వంట చేస్తాననేది చెప్పడం కదా. ఇక్కడ పక్కన వాళ్ళది చేయటం కాదు కదా, కొత్త రకం కదా, అందుకని నా వేలో చెప్తాను. ఓకేనా? సో నేను తక్కువ సెగలో పెట్టి వేయిస్తాను అనమాట. ఎందుకంటే ఆ క్రంచ్ ఎక్కువ వస్తుంది. ఇవి కూడా క్రిస్పీనెస్ బాగుంటుంది. మనం మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే కొంచెం టైం పట్టినా బాగుంటుంది. మీకు తెలిసిందేగా, ఇంకా బియ్యం పిండి వల్ల కొంచెం లాంగ్ టైము ఉబ్బరిచ్చి ఉంటాయి. ఉబ్బరిచ్చి అంటమేనా అంటారా? ఉబ్బరిచ్చి కాదు, పొంగి ఉంటాయి. కరెక్ట్ వర్డ్. జనం అప్పుడప్పుడు కరెక్షన్లు చేయొచ్చు కదా. బజ్జీలు ఇంకా అలా చూడకపోతే. వామాకుకి సపరేట్గా ఒక రకం పెట్టే, పొటాటోకి ఒక రకం. ఇవి ఏంటంటే వామాకు లేనివి, ఇవి వామాకు ఉన్నవి. సరే అండి, వేగినా కలుద్దాం. నేను రెడీ చేయని గార్నిషింగ్కి ఇలా చండాలంగా టిష్యూలు తీసేయటం. యాక్చువల్గా కాదులేండి, మనం నేర్చుకుంటా చేస్తున్న బాపతి కాబట్టి వాళ్ళ పర్ఫెక్షన్తో పని లేదు కదా. అబ్బా, వామాకు షేప్ చూస్తే తెలిసిపోతున్నాయి. ఈ వామాకు, ఈ పొటాటో, ఇవేంటంటే వామాకు కుక్కిన బజ్జీలు. ఇవి వామాకు కుక్కినవి, ఇవి ప్లెయిన్వి. మొహం చూస్తే తెలుస్తుంది. ఉసూరు అంటున్నాయి ఇవన్నీ. ఒక్కటన్నా సరిగ్గా షేప్లో వచ్చినాయి. జనం సరిగ్గా షేప్లో రాలేదని వాటిని ఎందుకు అలా జూములు చేసి తీస్తున్నా? ఎవరన్నా కనిపెట్టారా? కనిపెట్టడానికి ఏం వచ్చిందో, ఎలాగే ఉన్నాయి. కలిసి వండుకుంటున్నాం కదా. సో గుడ్డు బ్యాడు, టేస్ట్లెస్, టేస్టీ అన్నీ కలిసే చూడాలి కదా. జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు నేనే ఇస్తాను అనమాట. జనం ఇలా బెజ్జం పడింది కూడా జూమ్ చేసి తీసావా? ఏది ఇప్పుడు జూమ్ చేస్తాను. లే ఆగండి, ఇదేదో పువ్వులా ఉంది. దీన్ని ఇలా పట్టుకొని ఒక తమ్మునీలకు దీన్ని అంత వాడుకున్నాం. ఎందుకు బంగారంలా ఉంది, దీన్ని పాడు చేయటం వేస్ట్. ఇదేంటి మనకి బస్ స్టాండ్లో కాదు, మనకి బండి మీద వస్తాయి చూసారా అలా బోల్ దేలి క్రంచీగా వచ్చినాయి. హలో, ఎవరు చేసుకున్న కష్టం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వామాకుని నేను సగానికి కోస్తానండి. వామాకుని ప్రాపర్గా ఫీల్ అయ్యేటట్టు, కనిపించేటట్టు చూపించడానికి. వామాకు నువ్వేదో కనిపెట్టినట్టు చెబుతావేంటి? ఇది పెట్టరా, ఇక్కడ పెట్టు. అబ్బా కాలుతుంది. అసలు ఆ వామాకు లోపల ఎలా ఉందో చూద్దాం. అదేంటి వామాకు మాయమైపోయింది. ఎరబాగా ఈ బజ్జీలు కలిసి లేదే. బజ్జీని అలా కట్ చేస్తారు ఎవరన్నా? ఆ వామాకు ఉందో లేదో చూడడానికి. అయ్యా
వామాకు నూనెలో కలిసిపోయిందా? అరమాక నేను ఇందులో ఏగా తీసింది. ఎందుకేనా ఏంటి యూట్యూబ్లో ఎవరో వామాకుని మిరపకాయలు కుక్కి చేయలేదు, రెండు విడివిడిగా ఉండారు. బజ్జీలో వామాకు పెడితే ఏమైపోద్ది? బజ్జీ వాము తినేసింది. ఏం కాదులే, దీన్ని కోసేస్తున్నా సాక్రిఫైస్ చేసి. ఇదిగో ఉంది ఇంకిట్లో ఎందుకు? లోపల ఉందా అది? ఇదిగో ఇదిగోండి, ఇందాక నేను పెట్టిన ఫిల్లింగ్ చూసారా, ఇలా సాఫ్ట్గా కుక్. ఇదేంటి ఆకే? బంగారం లాంటి దాన్ని ముందుగానే కోసేయాల్సి వచ్చింది. అవును, ఈ రెండు అందులోకి ఎలా వచ్చింది? నువ్వు రెండు కలిపావు కాదు? కలిపావా? ఏదో చేసి ఉంటాడు, వీడియో చూసి చెప్తానుండు. ఈ ఫ్లేవర్లో మనము పించ్ ఆఫ్ చాట్ మసాలా అండ్ పించ్ ఆఫ్ కాలా నమక్ అంటే బ్లాక్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ ఆనియన్స్ ఇవి పించి పెట్టర్లే జాను, ఇలా స్టఫ్ చేసి కుకింగ్ పొట్ట పగిలేదాకా కుక్కి. నిమ్మకాయ అది? అవును కదా, అవును లెమన్ జ్యూస్. పాపం పిచ్చిదాన్ని ఇక్కడ ఎక్కడో ఉంది, మర్చిపోయాను దీని గురించి. ఇది ఒకటి ఉందన్న విషయం. అది మొత్తం కుక్కినాక నాకు ఇటీ నేను చెక్ చేస్తాను. దీని నిండా లెమన్ జ్యూస్ పిండి. అంత పిండితే అంత పోస్తున్నా ఉప్పగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది. ఇలా వేసుకొని అబ్బా, దీన్ని ఇలా చూస్తుంటే నీ చిన్న చంటి పిల్లడు ఉన్నట్టుంది కదా. జనం నీ రియాక్షన్ తీయాలి, జనం అంత కోపంగా పెట్టి. ఇదండి ఫైనల్గా వామాకు స్టఫ్డ్ చిల్లీ బజ్జీ. లేగా ఆగు, నువ్వు తింటాం తీద్దాం, నీ మంచి రివ్యూ చెప్పాలి జాను. దీన్ని తినమాకులే, ఓ ఫోటో తీసుకుంటా దీంతో. ఇప్పుడు దీంతో ఫోటో దిగినాక మనం కంటిన్యూషన్. పిలవకుండా వచ్చారంట, పిలిస్తే రమ్మన్నాను. టేస్ట్ చేయి ఫస్ట్. ఇందులో డిఫరెంట్ స్టఫింగ్ ఉంది, ఆ ఫిల్లింగ్తో ఎలా ఉందో చెప్పు. నీ బ్రేసెస్ ఊడిపోతాయిరా, గట్టిగా ఉందా? అసలు వాడు మంచి చెప్పాలనుకున్నా, నువ్వు చెప్పనే బాగాలేదు కదా? బాగోలేదా? బన్ను బాగాలేదని చెప్పావు కదా బన్ను. కష్టపడి ఉండాను రా. వాడంటే చూడు బజ్జీ తినకుండా ఇది అంటున్నాడు, అక్కడే అర్థం అవుతుంది. బాగుందా? ఫ్లేవర్ కొత్తగా ఉందా లోపల? కొత్తగా లేదా? ఇటువంటి అండి అసలు ఇప్పుడు రివ్యూ అడగకూడదండి. టేస్ట్లెస్ వెరీ గుడ్. అరే నువ్వు చెప్పు అయితే చచ్చిపోతారు. నేను ఎడిటింగ్లో కట్ చేస్తాను రా ఈ వర్డ్ని, అందుకే తింటున్నావు. నేను పెట్టను. బిట్టు వాళ్ళిద్దరు తినేస్తున్నారు. నైఫ్ ఉంది అక్కడ, వద్దు. యాక్చువల్గా అండి ఇడు అన్నమాట కరెక్టే, వామాకి వేసినా అయిపోయినా పెద్ద తేడా లేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది జాను? నీ బజ్జీ చేయడం రాదని అర్థమైంది. కాదు, యూట్యూబ్లో ఎవ్వరూ దీని మీద వీడియో పెట్టలేదు వామాకు స్టఫ్డ్ చిల్లీ బజ్జీ అని. ఎందుకా? తినవే, మైక్ పెట్టారు కాస్త, అందరికి వినిపిస్తుంది నువ్వు తింటున్నట్టు. చెప్పేది కూడా పోయింది. అది కాదు అర్థం అవ్వాల్సింది. యూట్యూబ్లో వామాకు బజ్జీ రెండూ కలిపే ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా, విడివిడిగా ఎందుకు చేశారు ఇప్పుడు అర్థమైంది నాకు. బజ్జీలు చూసుకొని ఆనందం వేస్తుంది కానీ వామాకుని కలిపానన్న ఆనందం అయితే లేదండి. యూట్యూబ్లో ఎవ్వరూ చెయ్యండి, స్పెషల్గా నేనే ఏదో చేసి ఒక కొత్త రకం డిష్ని కనిపెట్టానన్న పేరు తెచ్చుకుందాం అనుకున్నాను. ఒక కొత్త రకం డిష్ని ఫెయిల్ చేశానన్న పేరు అయితే వస్తుంది ఇప్పుడు గ్యారంటీగా. సో కష్టపడి కుకింగ్ వ్లాగ్స్ చేసే స్పెషల్ వ్లాగర్స్, మాస్టర్ చెఫ్లు నన్ను తిట్టుకోకండి. నేను ఏదో కొత్తగా ట్రై చేశాను, కలిసి వండుకుందాం అని, అంతే కదా. లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ అయినయే చూపించకూడదు, ఫెయిల్ అయినవి కూడా చూపించాలని ఇప్పుడు అర్థం అవ్వాలి మనకి. అంతకుమించి నేనేం చెప్పలేకపోతున్నానండి దీని గురించి. సరే, వీటన్నిటిని ఫుల్గా తినేసే ముందు మనం ఫ్యాషన్ టాక్కి వెళ్దాం రండి. మరి ఓకే గైస్, ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. బిట్టు బిట్టు దా, అది గోడలు ఎక్కడం గురించి మాట్లాడేటట్టుంది, అవునా? సో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ శారీ స్వప్న బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఇది జార్జెట్ శారీ, బెనారస్ జార్జెట్ శారీ అండి. ఇదంతా లైట్ పర్పుల్ వచ్చింది, పేస్టల్ పర్పుల్ అనమాట, అండ్ రెడ్ పైపింగ్ వచ్చింది. శారీతో పాటే వచ్చింది మొత్తం. శారీ అంతా కూడా జెరీ వచ్చింది. ఇలా జెరీతో పాటు ఇవన్నీ ఏంటంటే థ్రెడ్ లాంటిది, థ్రెడ్ మధ్యలో జెరీ మిక్స్ అయ్యి వచ్చింది ఈ పూలు. ఇదంతా జెరీ అనమాట. సో బెనారస్ జార్జెట్ ఇది. సో పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి మొత్తం, ఇది కూడా జెరీనే వచ్చింది. పైపింగ్ శారీతో పాటే వచ్చింది, మేము విడిగా ఏం చేయించింది కాదు.
ఈ అటు ఇటు ఎండింగ్ టసల్స్ కూడా శారీతో పాటే వచ్చినాయి. సో మొత్తం రెడ్ కలర్ పైపింగ్ వేసి ఉంది, అందుకని దీనికి వచ్చిన బ్లౌజ్ నేను కుట్టించుకోకుండా నేను విడిగా నా దగ్గర ఉన్న రెడ్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నాను. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా ఇందులో చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి అనమాట, డార్క్ లైట్ పేస్టల్ కలర్స్ సో మెనీ ఉన్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వాళ్ళ బొటీక్ డీటెయిల్స్ మొత్తం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్వి వాట్సాప్వి అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 50 సెంటీమీటర్స్ అంట. సో ఇదన్నమాట శారీ గురించి. అండ్ గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా కూడా ఉందండి. సో మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో అండ్ బ్లౌజ్ కావాలంటే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు, బట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ కదా అని చెప్పేసి నేను వాడేశాను. ఫ్లఫీ పూఫీ అంట. ఇదేమో మగ్గం వర్క్ లాగా సింపుల్ వర్క్ చేయించింది. ఇది ప్యూర్ క్రష్డ్ క్రేప్ అనమాట ఇది. సో ఆల్రెడీ క్రష్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి బుట్టలాగా పెట్టించాం, అందుకే ఐరన్ చేసే పని కూడా రాలేదు. సో ఒక చిన్న సింపుల్ బుట్ట అనమాట ఇది. సో దీనికే ఇక్కడ చిన్న మామూలుగా రౌండ్ ఓవెల్ షేప్లో ఇలా పెట్టించాము, బట్ కాకపోతే శారీ మీద ఎలాగో కనిపించదు, కవర్ చేసేస్తుంది. సో ఇదన్నమాట శారీ అండ్ బ్లౌజ్ గురించి. అండ్ రౌండ్గా బ్యాక్ సైడ్ అంతే, బ్యాక్ సైడ్ జస్ట్ చెప్పండి. ఇప్పుడు జ్యువెలరీ గురించి సరే, ఈ బొటీక్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి. ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక బుజ్జి నెక్లెస్, ఈ నైస్ గ్రీన్ బీడ్స్ తో పర్ల్స్ తో, ఈ నైస్ పింక్ బీడ్స్ తో అటాచింగ్ ఈ నైస్ బీడ్స్ స్ట్రింగ్ వెనక దాకా అటాచ్డ్గా ఉందంట. 1 గ్రామ్ గోల్డ్దేనండి, సింపుల్దే. సో ఇవేమో ఇది 1 గ్రామ్ గోల్డ్వే. సో యాంటిక్ ఫినిషింగ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్తో మిక్స్ అయ్యి వచ్చినాయి. ఇది నైస్ బ్యూటిఫుల్ బెల్స్ అంట. బెల్స్ అంటే ఇవి ఈ చిన్న ఇయర్ రింగ్స్. సో ఈ రెండే మ్యాచింగ్ కాదు, విడిగా వేసుకున్నాను. ఇవి 1 గ్రామ్ గోల్డ్వేనండి, మ్యాచ్ అవుతాయి అని చెప్పి వేసేసుకున్నాం. సో ఇదన్నమాట ఫ్యాషన్ టాక్. సో ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రిప్షన్ గుడ్డి మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్స్ నాకు పెట్టే. ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.